సంధ్య గారు, ప్రచారంలో అయితే పోటాపోటీగా అన్ని పార్టీలు దూసుకుపోతూ ఉన్నాయి. మరి ప్రచార పర్వంలో కేసీఆర్ చేస్తున్న విమర్శల పట్ల మీ సమాధానం ఏంటి? కేవలం 20 సీట్లే కాంగ్రెస్ గెలుస్తుంది అని జాతకం చెప్తూ ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఖచ్చితంగా తెలంగాణ భ్రష్టు పట్టిపోవడం ఖాయమని ఆయన అంటున్నారు. అంత దౌర్భాగ్య పాలన మీకు అవసరమా అని అడుగుతున్నారు ప్రజల్ని. మీరేమంటారు? ఒకటి అడిగేది ఏంటంటే, ఇందిరమ్మ రాజ్యం అనేది గత 120 సంవత్సరాల చరిత్రన్న పార్టీ. 60 సంవత్సరము కాంగ్రెస్ పార్టీ అధికారం ఏందో చూసిండ్రు. ఇవాళ ఎంత అండి, వాళ్ళ ఏజ్ ఎంత? 22 సంవత్సరాలు. 10 సంవత్సరాలు ఉద్యమాలు చేసిరు, 12 సంవత్సరాలు ఉద్యమాలు చేసిరు, 10 సంవత్సరాలు జనాలను. ఇప్పుడు మనము వాళ్ళ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు దాదాపుగా వస్తుంది. ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా నేను ప్రచారంలో భాగస్వామిగా నేను ఉన్నాను కాబట్టి ప్రజల నాడి నేను చెప్పగలుగుతున్నాను. కొత్త రేషన్ కార్డులు రాలేదు. వాళ్ళ బాధ ఏంటంటే కొత్త రేషన్ కార్డు రాలేదు, పెన్షన్స్ రాలేదు, డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి ఇవ్వలేదు అనేది ఈ 3 ప్రధాన అంశాలు వాళ్ళు అడుగుతున్నారు. కొత్త పెన్షన్స్ స్కీమ్ అంటే ఎందుకు తెలంగాణ తెచ్చుకుంది, ఎవరి కోసము, తెలంగాణ ఎవరు పాలయ్యింది అనేది వాళ్ళు బాధతో ఉన్నారు. నేను అనేది ఏంటి మేడం అంటే, 10 సంవత్సరాలు వాళ్ళకి తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. 10 సంవత్సరాలు పాలించిండు. 10 సంవత్సరాల తర్వాత మీ చేతుల్లో ఉద్యోగ అవకాశాలు, మెయిన్ ఉద్యోగాలు కూడా పిల్లలు ఇలా డిగ్రీలు చేసి బీటెక్లు చేసి బావుల దగ్గరకు పోయేసి గొర్రెలు మేకలు కాసుకుంటే వాళ్ళు బర్ల దగ్గరకు పోతా ఉన్నారు. అంటే అలాంటి సిచ్యువేషన్ లో 10 సంవత్సరాల నుంచి ఎందుకు ఉద్యోగ అవకాశాలు రాలేదని ప్రజలు ఈ రోజు ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. 10 సంవత్సరాలలో చేయలేని అభివృద్ధిని, సరే అభివృద్ధి అంటే మీరు ఒక 100% లో ఒక 20-30% చేసిండ్రు. మౌలిక వసతులు ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం. ఇంత ఉన్నా కూడా మీకు అవకాశం ఇచ్చినా కూడా ఎందుకు చేయలేదని ప్రజలు అడుగుతున్నారు. ఎవరన్నా మీకు సంపూర్ణ మద్దతు ఉంది కదా, ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తారు అనేది ప్రజలు అడుగుతున్నారు. వాస్తవానికి ఎలా ఇందిరమ్మ రాజ్యంలో వాస్తవానికి ఇలా మేము ఎన్ని ప్రాజెక్టులు కట్టినామో మీకు అందరికి తెలుసు. ఆ ప్రాజెక్టుల వల్లనే ఇలా నెట్టం కల్వకుర్తే గాని అని, జూలార్ గాని అని, ఇలా శ్రీశైలం ప్రాజెక్ట్, కోయిల్ సాగర్, ఇవన్నీ వల్ల 70 లక్షల ఎకరాలకు భూమిని నీరు సాగుని అందిస్తా ఉన్నాం. మరి ఈ రకంగా ప్రజలు ఎందుకు నమ్మరండి? మేము అనేది ఏంటంటే, మేము ఏ పార్టీని విమర్శించమండి, మేము చేసే అభివృద్ధి గురించి చెప్తాం. ఇప్పుడు వాట్ ఈజ్ వాట్ అనేది ప్రజలు నిర్ణయించుకుంటున్నారు. మెయిన్ ప్రజలకు కావాల్సింది, మేము అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ ఇచ్చినప్పుడు 200 పెన్షన్ 200 రూపాయలు ఇచ్చిన, రేషన్ కార్డులు ఇచ్చినప్పుడు 9 రకాల ఐటమ్స్ మేము ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్న వక్తలు కూడా వాళ్ళు గమనించాలి. తెలంగాణ రాష్ట్రం 2 సంవత్సరాల నుంచి వాళ్ళకు ఒక 5 కిలోల బియ్యం అది బీజేపీ పార్టీ సెంట్రల్ నుంచి ఇస్తున్నదే తప్ప తెలంగాణ రాష్ట్రం ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. కొత్త పెన్షన్లు లేక ముసలోళ్ళు, కొత్త పెన్షన్లు కాకుండా భర్తలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది వీడో పెన్షన్స్ ఉన్నారండి. 10 సంవత్సరాల నుంచి ఇలా వీడో అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎంత కోల్పోతున్నారు. మనం పిల్లలు చదువుకున్న పిల్లలు 10 సంవత్సరాలు అంటే వాడు 20-22 ఏళ్ళ ఏజ్ ఉన్నప్పుడు 10 సంవత్సరాల నుంచి ఉద్యోగాలతో 32 సంవత్సరాలు వాడు పెళ్లి చేసుకోలేక బట్టతలు వచ్చేసి పెళ్లి పెటాకులాక ఇంతమంది తెలంగాణ రాష్ట్రం ఇట్లా అయిపోయిన తర్వాత ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలు అడుగుతున్నారు. మేము అదే చెప్పాము. 6 గ్యారంటీల గురించి మీరు అన్నారు అమలు కావట్లేదు అని అంటే, మాకు కర్ణాటకలో మేము 4 అమలు చేస్తాం, ఇంకొకటి పెండింగ్ ఉంది. మేము 100% చేస్తాం. మీరు అనేది ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,70,000 కోట్లు ఎట్లా అవినీతి జరిగిందో, మిషన్ కాకతీయ 30,000 కోట్లు ఎట్లా అవినీతి జరిగిందో, ఇవన్నీ కలిసి ఒక 2-2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. ఇది ప్రజలకు ఇస్తాము. మీరు ఇవి పాసిబుల్ అయినప్పుడు అవి ఎందుకు పాసిబుల్ కాదని నేను అడుగుతున్నా. మేము చేసిందే చెప్తామండి. 100% ప్రజల కోసం చేస్తాము. ఇలా ప్రజల కోసం చేయాల్సిన టైం మాకు అవసరం వచ్చింది. ఇలా ఇందిరమ్మ రాజ్యం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇలా బలహీనమైన వర్గాలు, దళితులకు ఏ ఊరికైనా కూడా దళితులకు ఎక్కడ కూడా దళిత బంధు ఇవ్వలేదు, బీసీ బంధు ఇవ్వలేదు. వాళ్ళు అడుగుతున్నారు. మేము అనేది ఎంత, మేము అన్నది కాదు, మీకు మళ్ళీ అవకాశం ఇస్తారని గ్యారంటీ ఏముంది? ఇలా రైతులకు మేము ప్రచారం ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వస్తే రైతు బంధు రాదంట. రైతు బంధు అనేది 2014లో మేము మేనిఫెస్టోలో పెట్టినామండి. రైతుల గురించి ఆలోచించేది, గిట్టుబాటు ధర గురించి ఆలోచించేది. మీకు ఎన్ని అవకాశాలు ఉన్నాయి, మీకు మంచి ధనిక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు చేయలేదని తెలంగాణ ప్రజలు అడుగుతున్నాం. మేము కూడా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది.